హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మనము ఫ్రంట్ పార్ట్ నెక్స్ అనేవి చేతి పని ఏమి చేయకుండా నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా ఎలా వేసుకోవాలి కుట్లు, అదేవిధంగా ముడతలు లేకుండా ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, మొత్తం నీట్ ఫినిషింగ్తో ఎలా ఫ్రంట్ పార్ట్ చక్కగా కుట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకైతే చూపించేస్తాను. ముందుగా అయితే రెండు లైనింగ్ అంటే ఫ్రంట్ పీసెస్ రెండు, మెయిన్ పీసెస్ రెండు తీసుకున్నాను. ముందు ఒకటి స్టిచ్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. ఎక్కువ ల్యాగ్ ఉండదండి వీడియో, చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని తీసుకున్నాం కదా. మామూలుగా అయితే గమ్తో జాయిన్ చేసుకుంటే ముడతలు లేకుండా వస్తాయి, ఇలా కూడా జాయిన్ చేసుకుంటే ముడతలు లేకుండా వస్తాయండి. ఒకసారి అబ్జర్వ్ చేసి వీడియో అయితే చూసేయండి. ముందుగా వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టుకొని లైనింగ్ దాని మీద వేసేసి ఓన్లీ నెక్ వరకే స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసుకుందాం. చిన్న చిన్న కాట్లు పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం నెక్ తిప్పినప్పుడు మంచిగా షేప్ అనేది నెక్ రౌండ్గా వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ అండి, ఏం పర్లేదు, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ కూడా ఈజీగా వస్తుంది. ఓకే, ఈ విధంగా నెక్ వరకే స్టిచ్ వేసుకోవాలండి. దీనికైతే కచ్చే మొదలు పెట్టద్దు, చక్కగా నెక్ ఎక్కడుందో అక్కడ నెక్ మీద వేసుకుంటూ వచ్చేయండి సైడ్కి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చుట్టూతో కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయ్యే విధంగా ఇది వేసేటప్పుడు చక్కగా చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి. ఓకే, ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఇంతేనండి. పెద్ద బ్లౌజులు వచ్చినాయని కుట్టడానికి భయపడద్దు. ఏదైనా సరే మనము ట్రై చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, అస్సలు కుట్టడానికి భయపడనే వద్దండి, చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ అనేది. కాకపోతే స్టిచ్చింగ్ అనేది ఏంటంటే నేర్చుకునే కొంది మనము పొగరుగా ఉండకూడదు అనమాట. మనం ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇంకా అసలు మనం నేర్చుకునే కొంది ఉంటానే ఉంటుంది అనమాట స్టిచ్చింగ్లో వచ్చేసి. ఓకే, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ టక్స్ అనేది ఈ విధంగా మడుచుకొని 1 ఇంచ్ ఖచ్చితంగా కొలత పెట్టుకొని ఈ విధంగా మడుచుకుంటే చాలు. ఇక్కడ వరకు వేసుకోవాలి మనము పొడవు, టక్స్ పొడవు అనేది. ఈజీగా ఉంది కదా, కొలతలేమి లేకుండా. ఇప్పుడు ఇదే గీత మీద మనం స్టిచ్చింగ్ వేస్తే ఏంటంటే మనకి సూది మొనల్లాగా వస్తాయి. అలా కాకుండా మంచిగా రౌండ్గా మన చెస్ట్ దానిలో కూర్చోవాలి అంటే కనుక జస్ట్ ఇలా పక్కకి ఇలా మార్జిన్ చేసుకొని ఆ మార్జిన్ మీదే స్టిచ్ వేయండి. ఖచ్చితంగా మనం పక్కన గీసిన గీత మీదే స్టిచ్ పడాలి, అలాగే గుర్తుపెట్టుకొని వేయండి. ఓకే, మీకు వీడియోలో అంత క్లారిటీగా ఇంకా అనిపించట్లేదు కానీ స్ట్రెయిట్గా రాకుండా కొంచెం కరువు తిరిగింది కుట్టు, అలా కరువు తిరిగేలాగా చూసుకోండి. ఫ్రంట్ అనేది అస్సలు చెడిపోదండి, నీట్గా వస్తుంది. ఒక్కసారి ట్రస్ట్ చేసి అంటే నమ్మి కుట్టి చూడండి ఎలా వచ్చిందో చూడండి. షేప్ అనేది ఎంత చిన్న షేప్ వాళ్ళకైనా సరే ఈ షేపు వేస్తే బ్లౌజ్ సెట్ అయిపోవాలన్నమాట, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఎంత లావ్ వాళ్ళకైనా సరే సెట్ అయిపోద్దండి బ్లౌజు. మీరు ఒక్కసారి ఈ మెథడ్ ట్రై చేసి చూడండి. ఓకే, మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు.